సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తొగురు ఆర్థర్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం అన్న. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? అంత బాగున్నాం అన్న. రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఇష్టలు మీరు, తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇష్టలుగానే మారారు. ఈ పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చింది? 2019లో గెలిచిన తర్వాత నేను అనుకునేది ఒకటి, నేను సర్వీస్ మోటివ్లో డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను కానీ నా ఫ్రెండ్ ఎమ్మెల్సీ ఎస్ రత్నం కానీ సెక్రటరియట్లో కానీ ఎవరన్నా మా దగ్గరకు వచ్చినా మేము వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ దగ్గర కన్సర్న్ వాళ్ళ దగ్గర మినిస్టర్ దగ్గర, ఎందుకంటే చాలామంది సీఎంల దగ్గర పనిచేసినాము, ఇది చేసినాము కాబట్టి తీసుకుపోయి చేపించి వాళ్ళకి టీలు దాపించి పంపించేవాళ్ళం మనం. అది ఒక మొదటి నుంచి కూడా నాకు, నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా మీరు కర్నూలులో కూడా తెలుసుకుంటే, కర్నూలులో లెప్రసీ కాలనీలో ఈరోజు ఆ కాలనీ వాళ్ళు ఊరి బయట పెట్టిన దానికి వికాస్ రాజు, తర్వాత మా సాయి ప్రసాద్ గారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేసి, తర్వాత దానకిషోర్ గారు వీళ్ళందరితో వాళ్ళకు ఆటోలు ఇప్పించి వాళ్ళకు ఒక హౌస్లు కట్టించి, అప్పట్లోనే మేము ఇవన్నీ కూడా ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినామన్న. ఎందుకంటే మా ఫాదర్ ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్. మా ఫాదర్ అంతా కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎప్పుడు చెప్పేవాడు, ప్లేట్లో ఒక మెతుకు ఉండకూడదు, ఈ అన్నం గురించే మనం బతుకుతున్నాము, ఇప్పుడే కానీ నీ ప్లేట్ నువ్వే శుభ్రం చేసుకో. ఈ రోజు వరకన్నా నా ప్లేట్ నేనే కడుక్కుంటే ఇంట్లో, నా వైఫ్ని కూడా కడగనిచ్చు. అది మా వాళ్ళందరికీ తెలుసు, నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు. ఒక్క మెతుకు నా ప్లేట్లో ఉండదు. అది నేను మా ఫాదర్ మాకు నేర్పించినవి కొన్ని విలువలు నేర్పించినారన్న. ఆయన 10 మందిని చదివించి ఉద్యోగస్తులను చేశాడు. సరే, నేను మనకి ఇలాంటి ఈ కాంక్షలు లేవు. సరే, నేను దీంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఏదోదో ఊహించుకొని వచ్చాను. కానీ ఊహించుకొని వచ్చినప్పుడు డబ్బు గురించి నాకు ఏ చిన్న ఆశ కూడా లేదు. ఈ రోజు వరకు నేను ఉన్నది పోగొట్టుకొని, అది కూడా నా వైఫ్ది, నాకేం లేదు. నేను నా జీతము నా టీఏది జస్ట్ సైన్ చేస్తే నా సీసీ పోయేసి ఇంటికాడ మిస్సెస్కి ఇచ్చేవాడు. నా వైఫ్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన మగపిల్లలకి ఏమి ఇచ్చాడు, తనకు అదే ఇచ్చాడు. అది ఆమె కర్నూలులో అక్కడ ఇక్కడ ల్యాండ్స్ తీసి పెట్టుకోండి అప్పట్లో పెట్టుకొని, అది మొన్న మేము ఎలక్షన్లప్పుడు 1 crore ఉండేది 63 లక్షలకు అమ్మినాం. ఈరోజు అది 4,20,00,000 పర్ ఎకర్. అంటే నాకు ఎంత లాస్ అన్న. నేను 90 పైసా ఎక్కడే కానీ నా దాంట్లో లేదు. ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి యు ఆర్ ద స్టేట్లో నంబర్ 1 అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇంత నంబర్ 1 మీరు ఎందుకు పార్టీ మారారంటే, అదే చెప్తానన్నా. సీఎం గారు అయితే శ్రీదేవమ్మ కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు ఫ్లైట్ దిగితేనే హెలికాప్టర్ దిగి మేమంతా బొకేలిస్తుంటే నా దగ్గరకు వచ్చి అందరూ ఆల్ మినిస్టర్స్ ఉన్నారు. ఆ రోజు పెళ్లికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చారు, వేమిరెడ్డి గారు వచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మన్న, మా ఎమ్మెల్యేలము మొత్తం ఉంటే అందరి ముందు నా కాడికి వస్తేనే ఆర్తరన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, ఆర్తరన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అన్న అని 3 సార్లు అన్నాడు ఆయన పోయే లోపల. దాని గురించి వదిలిపెడతాను, మీరు అడిగిన దానికి నేను చెప్తా. నేను డబ్బు సంపాదించుకోవాలనో ఏదైనా ఉంటే ఇంత ఖర్చు పెట్టుకొని 3 నెలలకే రిజైన్ చేస్తాను బయటకు వచ్చిన నేను. ఎందుకంటే అప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ దాంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు వచ్చి నాకు ఏమీ లేకుండా ఆల్ బీఫామ్స్ ఇన్ఛార్జ్ సిద్ధార్థ రెడ్డికి ఇచ్చినప్పుడు నాకు అవసరం లేదు, నేను ఉండను, నాకు ఈ రాజకీయాలు సరిపోవు, నా వద్దు అని చెప్పేసేసి ఆ రోజు ఎంటైర్ మీడియా, మీరు కర్నూలు వాళ్ళని అడగండి, ఎంటైర్ మీడియా మన ఇంటి దగ్గర ఉందన్న. మీరే కదన్నారు నా విజయానికి కావచ్చు, నందికొట్కు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెఫరెండం కారణము బైరెడ్డి సిద్ధార్థ 25 ఏళ్ల కుర్రాడు ఉన్న విషయం మాట ఈ రోజు కూడా మాట్లాడుతున్నాను. దాని మీద నేనేం దాని మీద ఎన్నికపోవట్లేదు. కానీ నీ పవర్స్ అన్ని గుంజుకోవడం అన్న. నేను కూడా ఒక పోలీస్ ఆఫీసరు, సీనియర్ పోలీస్ ఆఫీసరు. నేను వచ్చింది ఎందుకు వచ్చింది, ప్రజలకు సేవ చేయనీకి వచ్చాను, ప్రజలతో చేయనీకి వచ్చాను. మీరు నా దాన్ని గుంజుకొని అన్ని మావే, పవర్లు మావే, మీరు మావే, నువ్వు డమ్మీగుండు అంటే నేను అందుకన్నా ఉచితగానే పెట్టుకోవచ్చు కదా, నాకేం అవసరము. అతనికి కూడా ఒక క్యాడర్ ఉంటుంది, అతని సొంత నియోజకవర్గం చెప్పి అతను న్యాయం చేసుకోవాలి. మీకు ఎమ్మెల్యే పదవి ఉంది, అతనికి ఒక ఇన్ఛార్జ్ పదవి ఉంటే అతను వర్గానికి న్యాయం చేసుకోవాలనుకోవచ్చు కదా. మరి అట్లా అనుకుంటే మిగతా అన్నిటి కూడా అట్లే ఉండాలి కదా. మా ఒక్కదానికేనా, ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఒక్కదానిలోకేనా, మిగతా అన్నిట్లలో కూడా పెట్టాలి కదా.
ఒక మైనార్టీస్లో కానీ బీసీలలో కానీ ఓసీలలో కానీ కూడా ఇన్ఛార్జీలు పెట్టాలి కదా. అంటే వాళ్ళకి బ్యాకప్ ఎవరు కదా. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆయన సొంతము, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయన సొంతము, కాటసాని రామరెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, కంగాటి శ్రీదేవి, ఎవరిని తీసుకున్నా ఇండిపెండెంట్. కానీ మీ దగ్గర వచ్చినప్పుడు మీరే అన్నారు కదా నా గెలుపుకు విజయానికి. మరి అటువంటి వాళ్ళని చూస్ చేసుకోవచ్చు కదన్నా. నన్ను ఎందుకు తీసుకున్నారు? డబ్బులు మనవి, తిరిగినాము, రాత్రి పౌరులు కష్టపడి కరోనా టైంలో నేను చేసిన దానికి నాకు వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. మరి మనం చేస్తేనే కదన్నా ఈ రోజు వరకు. కానీ ఓకే, నో ప్రాబ్లం. మీకు ఏదన్నా ఉంటే ఇప్పుడు మనం ఉన్నారు, ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు పోతే కలెక్టర్కి అంతా నేను పెద్ద నేను చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ పోయి వచ్చాను, నువ్వు కలెక్టరే కదా, నేను చెప్పింది నువ్వు చేయని ఒక రిటైర్డ్ కలెక్టర్ మాట్లాడితే ఇంటారన్న కలెక్టర్ పవర్స్ కలెక్టరే. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఏమి పవర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఏం పవర్లు ఉన్నాయి, ఎంపీలకు ఏం పవర్లు ఉన్నాయి, మినిస్టర్లకు ఏం పవర్లు ఉన్నాయి, సీఎంకి ఏం పవర్లు ఉన్నాయని రాజ్యాంగంలో రాసినాడన్నా. దాన్ని తీసేసి మీరు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదన్నా. మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. క్యాడర్ ఉంది, సిద్ధార్థ రెడ్డి గారు క్యాడర్ ఉంది, మీరు న్యాయం చేసుకోవాలి, అతను న్యాయం చేసుకోవాలి. మరి ఇద్దరిని సరి చూసుకోండి, తీసుకోండి. నేనేం వద్దన్నాను కాదు కదా. నేను ఎప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈ 5 ఏళ్లలో కూడా అన్నా, ఫస్ట్ ఒకసారి నేను రిజైన్ చేయడానికి మొత్తం ఎంటైర్ మీడియా వచ్చినప్పుడు దాంట్లో అంతా స్క్రోలింగ్లో వస్తుంటే అప్పుడు బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సుచరిత అప్పుడు హోమ్ మినిస్టర్ ఆమె, తర్వాత నారాయణ స్వామి గారు, చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఎందుకు తొందరపడొద్దు అన్నీ సర్దుకుంటాయి అది ఇది. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడినాడు. ధనుంజయ రెడ్డి గారు మాట్లాడారు, లేదు రేపు మీకు హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నారు, ముందు ఆ మీడియా పంపించేసేయండి, ఆ మీడియాలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది చూడలేకపోతున్నాం అని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పేసి నేను మీడియా ముందు కూర్చొని ఇప్పుడు అధిష్టానము నన్ను రేపు హైదరాబాద్ రమ్మనింది. ఈరోజు బయలుదేరేసి వెళ్ళిపోతాను. హైదరాబాద్ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఇంట్లో రమ్మన్నారు, పోతున్నాను నేను అని చెప్పాను. అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ రావాల్సింది సడన్గా ఏదో బాంబేలో ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి, ఆయన మినిస్టర్ కదా అప్పుడు, ఆయన వెళ్ళిపోయినాడు, వీళ్ళిద్దరు వస్తారని చెప్పినారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, ముగ్గురం టిఫిన్ చేసి, టిఫిన్ తర్వాత ఒక గంటన్నర మాట్లాడి నేను ఉన్న డూ జస్టిస్, న్యాయం చేస్తాము, సీఎం గారు కూడా అదే చెప్పారు, నేను మాట్లాడతాను, తొందరపడొద్దు, తొందరపడేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్నటి వరకు నేను ఎలాంటిది తీసుకెళ్ళా. 2022 డిసెంబర్ 30 సత్య రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. ఎందుకంటే పాములపాడులో ఒక మీటింగ్ పెట్టాను నేను. మీటింగ్ పెట్టి గడప మీటింగ్ జరుపుతుంది, మీటింగ్ పెట్టాను. మీటింగ్లో ఫుల్ పబ్లిక్ మాట్లాడేటప్పుడు ఇంకా నేను ఇదే లాస్ట్, ఇంకా నేను ఉండను, నాకు చాలా ఇది ఉంది అది. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి గారి తరఫున ఉండేవాళ్ళు ఎవరు మన గడపకు రావట్లా. మిగతా ఎక్కడ నాకు గడపలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదన్న, వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు ఇవన్నీ, నాకెందుకు, పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలా, నాకేం అవసరం లేదు అని చెప్పి నేను ఏదో ఇంకా 2-3 ఎమ్మెల్యేలు నందికొట్కూరులో మారినా పలానా ఎమ్మెల్యే ఉండే అని గుర్తు ఉండేటట్లు నేను వర్క్ చేస్తున్నాను, చాలు, నా వర్క్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పేసి నేను ఆ రోజు మాట్లాడినా. అది ఎవరో చిన్న వీడియో వైరల్ అయ్యి మొత్తం సీఎం ఆఫీస్కి అంత పోయింది. పోయినప్పుడు సీఎం గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చెప్పానంట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిసెంబర్ 30, 2022 12 గంటలకు నన్ను పిలిపించాను, రమ్మని. 12 గంటలకు, రాత్రే పగలన్న పగలు సీఎం ఆఫీస్లో ఉన్నాడు, వచ్చాడు ఆయన 12:30 గంట వచ్చాడు, నాతో 2:30 వరకు మాట్లాడి భోజనానికి పోతే అప్పుడు నేను బయటికి వచ్చినప్పుడు సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు, అందరం కలిసి భోజనం చేసినాం అన్నీ పైన. స్కిల్ డెవలప్మెంట్ ఉంది కదా, దాంట్లో భోజనం చేసినాక మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన పిలిపించాడు. అప్పుడు రామసుబ్బారెడ్డి వచ్చాడు, తర్వాత ఐపాక్ దివాకర్ రెడ్డి ఇన్ఛార్జ్, వాళ్ళిద్దరు మాట్లాడిన వాళ్ళతో అర్ధగంటలతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు, అందరినీ కంబైన్డ్. మాట్లాడినప్పుడు అంటే లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదన్నా, నేను ఇది ఉంటాను అంటే చెప్తే, లేదబ్బా నువ్వు అట్లా బాగున్నారు, ఇద్దరు కలిసి మంచిగా చేసుకోండి, అది ఇది వాళ్ళు కూడా అందరూ వస్తారు నీతో పాటు అని చెప్పాడు. వాళ్ళు కూడా అందరూ వస్తారు, నీది కంప్లైంట్ అదే కదా, వాళ్ళు రావట్లేదనే కదా, వాళ్ళు కూడా వస్తారు, ఇది నా కార్యక్రమం కాదు కదన్న, జగన్ రెడ్డి గారి కార్యక్రమం. మీరే అన్నారు గడప యువర్ ద నంబర్ 1, స్టేట్లో నంబర్ 1 ఉన్నారు, మీరే చెప్పారు, మీ నోటితో నుంచి ఎన్నిసార్లు చెప్పారు చెప్పండి. ఎస్ ఉన్నే చెప్పాను నేను అని ఆయన అన్నాడు. నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇది నందికొట్కూరు కుక్కలు చెప్పిన విస్తరైపోయేది అని కూడా అన్నాడు ఆయన, ఇదే మాట అన్నాడు. అంటే సరే అన్న ఓకే అని చెప్పేసి మళ్ళీ అందరినీ కలిపి ఒక 3/4 గంట మాట్లాడి
ఇంకా నేను సాయంత్రం బయలుదేరేసి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళా 2023, ఇది 2022 డిసెంబర్లో జరిగింది. 2023 జూన్ 12 మళ్ళీ రమ్మన్నాను. నన్ను రమ్మంటే పోయినా, సత్యరామకృష్ణ రెడ్డి గారు పోయినా. పోతే ఏం మళ్ళీ నువ్వు మళ్ళీ ఇదే అంటా ఉన్నావు, మళ్ళీ దానికే వచ్చినావు, ఐఎమ్ కౌంటింగ్ ఫర్ డేస్ అంటున్నావు, అది ఇది. నేను నీకు చెప్పినా కదా మొన్న అది ఇది అన్నాను. చెప్పావు కరెక్టేనా? గడప గడపకు పోతే నెహ్రూ నగర్లో వీళ్ళు రాలేదు వాలంటీర్సు. ఎవరంటే వాళ్ళు ఆపినారని చెప్పినారు. అక్కడ లీడర్లు ఆపినారంటే ఆ లీడర్లు ఎందుకు ఆపినారు, ఏం కథ అంటే సిద్ధార్థరెడ్డి చెప్పినాడు పోవద్దని చెప్పినారు, వీళ్ళని కూడా అన్నాడు. వాళ్ళు లేకపోతే వాళ్ళ మనుషులు రాకపోతే నేను చేసుకోగలను, వాలంటీర్లు కూడా రాకపోతే వాళ్ళే బుక్స్ ఇచ్చేది, నేనేం చేయాలా? ఇది నా కార్యక్రమమా ఏమన్నా? ప్రభుత్వం కార్యక్రమము. నేను ప్రభుత్వంలో ఎక్కడ గడప గడపకు పోయినా కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎవరికి మీ ఆశీర్వాదాల దీవెనలు ఎవరికి ఉండాలని ఎవరైనా ముసలను అడుగుతున్నాను. మిగతా వాళ్ళందరికీ చెప్పడం ఒకటే చెప్తున్నాను, జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండాలా, ఆయన ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళపైన ఉండాలని వెరీ క్లియర్గా చెప్తున్నా. మీరు అన్నీ నా వీడియోలు కూడా చూసుకోండి అని చెప్పాను నేను వాళ్ళకి. అది చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎవరినైనా ముసలను అడుగుతాను, మీ ఆశీర్వాదాలు మీకే నాయన అంటే మాకు కాదమ్మా, ఈయనకు ఉండాలా, ఈయన ఎవరికి చెప్తే ఆయన కానీ మన పాంప్లెట్ చూపించి చెప్తున్నాను నేను, ఇంత క్లియర్గా ఉన్నాను అని చెప్పినానే. అవన్నీ మాకు తెలుసులే, మరి ఇది కూడా మాట్లాడితే ఎట్లన్నా అది ఇది అంటే మళ్ళీ ఆయన రామసుబ్బారెడ్డి మాట్లాడి నువ్వు మాట్లాడేసి సెట్ చేయి, నేనేమో అన్నీ అయిపోయినాయన్న, ఇంకా అది ఒకటి ఇంకా ముచ్చుమరి ఒకటి, ఆ రెండే ఉన్నాయి నాకు. అది వాళ్ళు చేసుకుంటే కూడా చేసుకోమని చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు, నాకేం నేను కంటిన్యూ చేయాలని లేదు నాకు. నేను 2022 డిసెంబర్ 30 మీకు చెప్పాను, నాకు వద్దన్నా, ఇంకా నాకు చాలు, ఈ ఒక టర్మ్ నేను చేసుకొని పోతా అని చెప్పాను. ఎందుకంటే నేను అనుభవించినట్టు అట్లా ఉన్నాయన్న. నేను మీరు ఏదన్నా నా మనుషులకు నాకు చేస్తోళ్ళకు పార్టీకి చేస్తోళ్ళకు ఏదైనా ఇవ్వమంటే అది ఇచ్చే లోపల మీరు టక్కన మళ్ళీ అడిగి పోయి ఆర్డర్ వేసింటారు, మళ్ళీ క్యాన్సిల్ అయి ఉంటుంది. పోయి ఎస్పీని ఒక కలెక్టర్ని అడిగితే ఏం చేయాలబ్బా, సీఎం ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఇంకా మేమేం చేస్తాం చెప్పు, మాకు కూడా బాధగానే ఉంది అని వాళ్ళు అంటున్నారు. నేను ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసన్న. ఎందుకంటే ఆయన నా రాజశేఖర రెడ్డి గారి కొడుకు, నాకు రాజశేఖర రెడ్డి గారు గాడ్ ఫాదరు. సో ఆ ఉద్దేశంతో నేను ఇంకా ఏం కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా ఇటువంటి దాంట్లో పోకూడదు, మనం వచ్చినాము రైటో తప్పో వచ్చినాము కాబట్టి దీన్ని కంప్లీట్ చేసేసుకొని పోదామని చెప్పేసి అనుకున్నా. అది నువ్వు పిచ్చో నువ్వు అట్లా అంటే ఎట్లా, నీ మీద సీఎం గారికి చాలా మంచి అభిప్రాయం ఉంది, ఇద్దరు కలిసి చేసుకోవాలా, అది ఇది అన్నాను అని. అది జూన్ 12 ఆయన నాతో మాట్లాడినాను అని, రామసుబ్బారెడ్డి వస్తాలే నీ దగ్గరికి అన్నాడు. 23 జూను రామసుబ్బారెడ్డి, ఐపాక్ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి మన ఇంటికి వచ్చినారన్న. ఇంటికి వచ్చి 4 గంటలకు వచ్చారు, సాయంత్రం 8:30 వరకు ఉన్నారు రాత్రి. ఎందుకు? ఏదో అవి ఇవి అన్నీ నన్ను కన్విన్స్ చేస్తా, అది చేస్తా ఇది చేస్తా. ఆ రోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి గృహసారథులు, నీ దగ్గర ఉన్నటువంటి కన్వీనర్లు, నీ దగ్గర ఉన్నటువంటి మండల అధ్యక్షులు, నీ దగ్గర ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, ఇవన్నీ ఇన్ఛార్జి సిద్ధార్థరెడ్డి గారికి ఇవ్వాలి. ఇంకా నాన్న ఇంకా అంటే ఇంకా నీ దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన చూసుకుంటాడు. మరి నేనేం చేయాలన్నా? నేనేం చేయాలంటే నువ్వు గవర్నమెంట్ ప్రోగ్రాంలన్నీ నువ్వు చూసుకోవాలన్నా. దానికి నేను అక్కర్లేదన్నా, మీ ఇంట్లో ఎవరైనా జీతగానే పెట్టుకోండి అన్న. ఇదే మాట అన్న, ఇదే మాట అన్న. అడిగి పేర్లు చెప్తున్నా కదా, దాంట్లో 2 కూడా ఉన్నారు కదా, దివాకర్ రెడ్డి ఉన్నాడు, రామసుబ్బారెడ్డి ఉన్నాడు. మీ ఇంట్లో జీతగానే పెట్టుకోండి అన్న. తర్వాత ఇంకోటి కూడా మాట్లాడుతున్నా, నేను శివారెడ్డి గారు నాకు బాగా క్లోజు, నేను అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్. బాంబర్ శివారెడ్డి గారు మీరు మినిస్టర్ అయినారు, మీరు ఒక ఎస్పీ గారి దగ్గరకు వచ్చి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ అధికారాలు ఇచ్చారో ఆ అధికారాలను మీరు బదలాయించడానికి మీకేం హక్కు ఉందన్నా? నువ్వు ఒక మినిస్టర్గా నాతో నువ్వు ఇవన్నీ ఇవ్వమని ఎట్లా చెప్తున్నారు? నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, మీరు ఏదన్నా కానీ సీట్ తీసేసుకోండి. నేను 2022 డిసెంబర్లోనే ఆయనకు చెప్పాను, 3 నెలలకే ఎలక్ట్ అయిన 3 నెలలకే నాకు ఈ పదవే వద్దని చెప్పేసి రిజైన్ చేయడానికి పోయినాను నేను. కాబట్టి మీరు నా గురించి మీరు ఇదే అవ్వాల్సిన పనుల సీట్ తీసుకొని ఎవరికైనా ఇచ్చుకోండి, ఇవన్నీ వచ్చి ఇట్లా అడగకూడదన్న. నాతో నన్ను మీరు చాలా హర్ట్ చేసినారు. మీరు సీటు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, నేను ఎంత బాగా పనిచేసినా లేకపోతే పని చేయకపోయినా అది మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం, అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడినారా ఈ మాటలు, నీ దగ్గర ఉండే గృహసారథులు, కన్వీనర్లు, మండల అధ్యక్షులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అన్నీ ఆయనకి ఇవ్వండి,
నీ అధికారాలన్నీ ఆయనకి ఇవ్వండి అంటున్నా. దానికి నేను ఒకటి సబ్మిషన్ ఆయన ఒకటి చెప్తాను అని చెప్పాం. ఎవరు? రామసుబ్బారెడ్డి గారు. చెప్పన్నా అని దానికి ఆయన ఏదో ఐప్యాక్ దివాకర్ రెడ్డి గారు ఏదో చెప్పని పోతే, నువ్వు గాలన్నా చాలు కూర్చోండి, మీది ఐప్యాక్ కాదు క్యాష్ ప్యాక్ అని చెప్పిన. ఇదే మాట చెప్పిన. మా పేపర్లలో కూడా వచ్చింది, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గడప ఇదే మాట్లాడుకుంటున్నారు. మీది ఐప్యాక్ కాదు క్యాష్ ప్యాక్లే కూర్చో నువ్వు, లేకపోతే నందికొట్కూరులో ఆర్థర్కు వ్యతిరేకత ఉందని రాస్తారా మీరు? ఇదే మీది రాసేది. పోయి సర్వేలలో అన్నింటిలో ఎవరు వచ్చింది? ఆర్థర్ 80% పైన వచ్చింది. ఏ సర్వేలు చేసినా కూడా మీ సర్వేలలో కూడా వచ్చింది నాది 80% పైన. మరి ఎట్లా రాస్తారన్నా మీరు? లేదు అట్లా రాలేదు, నాకు తెలుసు అన్న, అన్నీ తెలుసు, అందుకనే మిమ్మల్ని క్యాష్ ప్యాక్ అనేది మీతో నేనేం మాట్లాడదలుచుకోలేదు అన్న. తర్వాత ఈయన ఉండి, లేదు అబ్బాయి పాండ్యం ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నాడు, శ్రీశైలం ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నాడు, లేకపోతే నంద్యాల ఎంపీ అడుగుతున్నాడు, కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు అతనికి మనము ఏదన్నా ప్రోటోకాల్ కావాలి కదా. నాకు కూడా ప్రోటోకాల్ కాకపోతే నాకు ఆఫీసర్లు ఏం మాట వింటారు? నాకు ప్రోటోకాల్ కావాలంటే ప్రోటోకాల్ కావాలంటే నావన్నీ తీసి ఇచ్చేస్తారన్న. ప్రోటోకాల్ కావాలంటే నావన్నీ తీసి ఇచ్చేస్తారా? మీరు ఏదైనా ఒక పదవి ఇచ్చేసి, ఒక ఎమ్మెల్సీ నుంచి ఒక మినిస్టర్ ఇచ్చేసేసి ప్రోటోకాల్ ఇచ్చేసేసి నో ప్రాబ్లం, నేను కూడా వెల్కమ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఆయనకు ఫస్ట్ పదవి ఇచ్చినప్పుడు మీ ఆఫీస్ నుంచి నన్ను అడిగారు మీ లెటర్ లేదు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఆయనకు పదవి ఇస్తే మీకు ఏమన్నా, నాకు ఏ అబ్జెక్ట్, మీరు మినిస్టర్ ఇచ్చిన సంతోషపడే వాళ్ళలో మొదటి వాడిని నేను అని చెప్పిన అన్నా. నేను మీ ఆఫీస్కి చెప్పినవాడిని నేను. అది మీకు తెలుసో తెలియదో, ఎవరికైనా తెలుసో తెలియదో, మీ వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను చెప్పిన వర్డ్ ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.